stationary train B in 35 seconds and a pole in 14 seconds. ఒక ట్రైన్ ఉందట, ఆ ట్రైన్ ఒక పోల్ని ఎంతసేపులో క్రాస్ అవుతుంది? 14 సెకండ్స్లో క్రాస్ అవుతుంది. 14 సెకండ్స్లో క్రాస్ అవుతుంది. ఆ ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 280 మీటర్స్. ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 280 మీటర్స్. ఒక ట్రైన్ ఒక పోల్ని క్రాస్ అయినప్పుడు స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు లెంత్ ఆఫ్ ది ట్రైన్ బై ద టైం టేకెన్. 280/14. 280/14 ఎంత? ఇది 20 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మనకు తెలిసింది, అది 20 మీటర్ పర్ సెకండ్. దాని తర్వాత ట్రైన్ ఏమవుతుంది? ఇంకో ట్రైన్ ఆగి ఉన్న ఇంకో ట్రైన్ని క్రాస్ అవుతుంది. ఒక ట్రైన్ ఇది బయలుదేరుతుంది, ఇదేమో స్టేషనరీగా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? ఎంత లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఎంత? లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏ, ఇదేమో 280 మీటర్లు. ఇది మనకు తెలియదు, ఇది L2, రైట్? సో ఒక ట్రైన్ స్టేషనరీగా ఉన్నప్పుడు దాని స్పీడ్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో 20 మీటర్ పర్ సెకండ్. S ఈజ్ ఈక్వలెంట్ టు L1 ప్లస్ L2. 280 ప్లస్ L2 డివైడెడ్ బై, ఇది ఎంతసేపు పడుతుంది? ఇది 35 సెకండ్స్ పడుతుంది. సో L2 ఈజ్ ఈక్వలెంట్ టు 20 × 35, 700. 700 మైనస్ 280, 700 మైనస్ 280. ఆన్సర్ ఎంత? 420 మీటర్స్. ఏ ట్రైన్ ఆఫ్ లెంత్ 180 మీటర్స్ క్రాసెస్ ఏ పోల్. ఒక ట్రైన్ ఉంది, ఆ ట్రైన్ యొక్క పొడవు 180 మీటర్లు. ఆ ట్రైన్ యొక్క పొడవు 180 మీటర్లు. అది ఒక పోల్ని దాటుతుంది. ఎంతసేపులో దాటుతుంది? 18 సెకండ్స్లో దాటుతుంది. ట్రైన్ యొక్క పొడవు ఎంత? 180 మీటర్లు. ఒక పోల్ని ఎంతసేపులో దాటుతుంది? 18 సెకండ్లో దాటుతుంది. సో స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు, ఒక ట్రైన్ ఒక పోల్ని దాటినప్పుడు డిస్టెన్స్ ఏమవుతుంది? లెంత్ ఆఫ్ ద ట్రైన్ అవుతుంది 180/18. ఎంత సార్ ఇది? 10 మీటర్ పర్ సెకండ్. 10 మీటర్ పర్ సెకండ్. సో స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత వచ్చింది? 10 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత వచ్చింది? 10 మీటర్ పర్ సెకండ్. కానీ ఏం చేశారు? దాంట్లో ఉన్న కోచ్లు కొన్ని బోగీలు తీసేశారు. బోగీలు తీసేయడం వల్ల దాని యొక్క లెంత్ ఏమైంది? ఆ ట్రైన్లో కొన్ని బోగీలు తీసేశారు. ఎన్ని బోగీలు తీసేశారు? 30 మీటర్లు ఉన్న బోగీలు తీసేశారు. ఇప్పుడు ట్రైన్ యొక్క లెంత్ ఎంత? 150 మీటర్లు. ఇప్పుడు ట్రైన్ యొక్క లెంత్ 150 మీటర్లు. అది ఒక బ్రిడ్జ్ని దాటుతుంది. బ్రిడ్జ్ యొక్క లెంత్ ఎంత? 120 మీటర్లు. 120 మీటర్లు. సో మొత్తము స్పీడ్ ఏమవుతుంది? ఇది ట్రైన్, ఇది బ్రిడ్జ్ అలానే స్టేషనరీగా ఉంది కాబట్టి దీని స్పీడ్ ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు L1 ప్లస్ L2 ఏమవుతుంది? 270 మీటర్స్ బై టైం. 0 క్యాన్సిల్ అయిపోతే టైం ఎంత వచ్చింది? 27 సెకండ్లు. 27 సెకండ్స్. టైం ఎంత అయింది? ఆన్సర్ 27 సెకండ్స్. లాజిక్ అందరికీ క్లియర్ అయింది కదా సార్? ఇది ఒక ట్రైన్ ఏమో ఒక స్తూపాన్ని దాటుతుంది. ట్రైన్ లెంత్ ఏమో 180 మీటర్స్. ఎంతసేపులో దాటుతుంది? 18 సెకండ్స్లో దాటుతుంది. స్పీడ్ ఈజ్ ఈక్వలెంట్ టు డిస్టెన్స్ బై టైం. 180/18 ఎంత సార్? 10 మీటర్ పర్ సెకండ్. స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ ఎంత? 10 మీటర్ పర్ సెకండ్. సో ఈ ట్రైన్ ఇలా వెళ్తుంది. ఇదొక బ్రిడ్జ్ లెంత్ 120 మీటర్స్. ఇదేమో 150, ఇదేమో 120. ట్రైన్ స్పీడ్ ఆల్రెడీ మనకు తెలుసు 10. 10 ఈజ్ ఈక్వలెంట్ టు 270/t. 0 క్యాన్సిల్ అయిపోతే ఆన్సర్ ఏంటి? 27 సెకండ్స్.